తెలంగాణలోని ములుగు ప్రాంతాల్లో భూకంపం రావడం ఈ ప్రభావం సుమారు 200 కిలోమీటర్లు కనిపించిందని ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూసారం ఉంటుందని అందువల్లే ఈ భూకంపాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందని ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు ఆచార్య ఏ యుగంధర్రావు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతాల్లో భూకంపం దాని ప్రభావం వంటి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అందిస్తారు. ముఖ్యంగా ఈ ఉదయం ములుగు ప్రాంతంలో ఏర్పడినటువంటి భూకంపాన్ని ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ నిపుణులు అధ్యయనం చేశారు. ప్రస్తుతం మనతోటి ఆచార్య ఏ యుగంధర్రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఈ ఉదయం ములుగులో భూకంపం వచ్చింది, దాని ప్రభావం సుమారుగా 200 కిలోమీటర్ల పైన మనకు కనిపించింది. ఏమంటారు అసలు? యాక్చువల్గా ఈ ములుగు అనేది గోదావరి రిఫ్ట్ వ్యాలీలో ఉందన్నమాట. ఇది యాక్చువల్గా టెక్టానికలీ కొద్దిగా డిస్టర్బ్డ్ ఏరియా. మనం సీస్మలాజికల్ జోన్స్లో చూస్తే ఇది జోన్ 3లోకి వస్తుందన్నమాట. ఇది నార్మల్గా ఈ రిఫ్ట్ జోన్ అనేది ఒక 1000 కిలోమీటర్ల వరకు లెంత్ ఉంటూ 600 కిలోమీటర్స్ విడ్త్ ఉంటూ ఒక థిక్ సెడిమెంట్స్ ఉంటాయి. ఇవి నార్మల్గా భూమిలో ఒక స్ట్రక్చరల్ డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు ఈ నార్మల్గా ఈ భూమి దాని అడ్జస్ట్మెంట్ జరిగి భూకంపాలను నార్మల్గా సంభవిస్తాయి. అదే ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఈ డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఇవి సెడిమెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఈ వేవ్స్ యొక్క ప్రకంపనాలు చాలా దూరం వరకు ఇవి మనకి వ్యాపించేసి మనం వాటి యొక్క వీటిని మనం చూడగలిగాం అనమాట. దీని ఇంపాక్ట్ని ప్రజలు గ్రహించగలిగారు. అదర్వైజ్ ఇది మేజర్గా అంత ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితులు మాత్రం కాదు. ఇవి నార్మల్గా ఇంతకు ముందు కూడా ఈ ఏరియాలో మనకి భూకంపాలు అనేవి సంభవించాయి. ఇది నేచర్లో జరిగే ఒక నార్మల్ ప్రక్రియ అనమాట. గోదావరి పరివాహక ప్రాంతం అంటే అక్కడ ఉన్నటువంటి నేల స్వభావం ఎలా ఉంటుంది? ఆ ప్రాంతంలో ఎక్కువ ఈ రకమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే యాక్చువల్గా ఇది ఈ రిఫ్ట్ వ్యాలీ కదండి, అంచేత అవి స్ట్రక్చరల్లీ డిస్టర్బ్డ్ ఏరియా. సెడిమెంట్ థిక్నెస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏమాత్రం కూడా ఈ స్ట్రక్చరల్ ఈ ఫాల్ట్ జోన్స్లో ఏవైనా రీస్ట్రక్చరింగ్ జరిగినప్పుడు ఇమీడియట్గా దాని ఇంపాక్ట్స్ జరిగి ఇవి వేవ్స్ ఈ ఎర్త్క్వేక్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. దీనికి మనం పెద్దగా ఇంపాక్ట్ అవ్వాల్సిన పని ఏం లేదనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆ ప్రాంతం ఒక పక్క గోదావరి పరివాహక ప్రాంతం, మరోవైపు అక్కడే మనకి సమీపంలోనే గనుల ప్రాంతం ఉంది. అంటే వీటికి వల్ల వాటి యొక్క ప్రభావం కనిపించింది అంటారు, ఏమంటారు? లేదండి, సింగరేణి గనుల వల్ల దీనికి ఇక్కడ ఏమీ జరగలేదు. నార్మల్గా ఇది మామూలుగా ఇది ఎపి సెంటర్ అనేది 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. షాలో ఎర్త్క్వేక్ నెక్స్ట్ సెడిమెంట్లో ఉండడం వల్ల దాని ఇంపాక్ట్ మనకి బాగా ఎక్కువగా అనిపించింది. అదర్వైజ్ అక్కడ ఉండే గనుల వల్ల ఇది జరిగింది అనేది మాత్రం కాదనమాట. భూకంపాలు 4 జోన్లుగా విభజించారు. మరి తెలుగు రాష్ట్రాలు ఏ జోన్లోకి వస్తే ప్రభావం ఎలా ఉంటుంది? యాక్చువల్గా మంది జోన్ 2లో మేజర్ పార్ట్ ఉంది. బట్ ఈ ఏరియా మాత్రం జోన్ 3లోనే ఆల్రెడీ డిమార్కేట్ చేయడం ఉందండి. ఎందుకంటే ఇది అన్ని రిఫ్ట్ జోన్ కదండి, అంచేత ఇది జోన్ 3లోనే ఉంది. మనం ఇది కొద్ది ప్రికాషన్స్ కూడా తీసుకోమన్నట్లుగానే మన స్ట్రక్చర్స్ ఏదైనా కావాలన్నట్లే. ఎందుకంటే జోనేషన్ అనేది మనం ఎందుకు చేస్తాము, ఈ ఏరియాస్ ఎక్కడైనా ప్రాబబుల్గా ఈ ఎర్త్క్వేక్స్ వచ్చే ఏరియాస్ అనే కదా సెస్మలాజికల్గా దీన్ని డిమార్కేట్ చేశారు. అంచేత మనం ఈ జోన్ 3లో ఉంది కాబట్టి కొంత ప్రికాషన్స్ ఇది తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఫ్యూచర్. భారతదేశంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రాంతాలు కాశ్మీర్, ఇతర ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతంలో చిన్నపాటిది చూసాం. ఎలా ఈ రెండింటి వ్యత్యాసం ఎలా తీసుకోవచ్చు అంటారు? కాదండి, అక్కడ జరిగే విషయాలు ఇక్కడ జరిగే విషయాలను కంపారిటివ్ చేయలేము. ఎందుకంటే అది ఇండియన్ ప్లేటు, యురేషియన్ ప్లేట్ అనేది ఆ రెండు ఢీకొనడం వల్ల అక్కడ ఆ ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ మేజర్ ఫాల్ట్ బౌండరీస్ కూడా అక్కడ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ హిమాలయాస్, జమ్మూ కాశ్మీరు, ఇటుపక్క ఇంక్లూడింగ్ అండమాన్స్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఆ జోన్ 5 కింద డిమార్కేట్. ఇక్కడ మంది అలాంటి ఏరియాస్ కాదు. అంచేత దాన్ని మనం కంపేర్ చేయాలి. భూసారం చాలా తక్కువ ఉందంటే చాలా లూజ్ సాయిల్ అంటారు ఈ ప్రాంతంలో. డెఫినెట్గా అక్కడ ఉండే మాత్రం లూజ్ సాయిల్. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం కదండి, అక్కడ రివర్ సెడిమెంట్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల అది లూజ్ సాయిల్. ఏమాత్రం కూడా స్ట్రక్చరల్గా కిందన భూమి లోపల ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే ఇమీడియట్గా వేవ్స్ అనేవి వ్యాపింపజేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానివల్లగానే ఇవి మనకి ఈ విశాఖపట్నం ఈ ఏరియాస్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ వరకు అవి మనకి విస్తరించి కొంత ట్రెమర్స్ రూపంలో మనకు కనిపించాయి. ఇవి నార్మల్గా భూమిలో జరిగే స్ట్రక్చర్ అడ్జస్ట్మెంట్, ఒకసారి అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతాయి. హిమాలయాల్లో జరిగేవి, జపాన్లో జరిగేవి వీటిని మనం కంపేర్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ భూకంపం సంబంధించిన అంశంతో అంటే భూసారం మీద ఇది ఆధారపడి ఉంటుంది. నిర్మాణాలకు సంబంధించిన అంశాల్లో ఇటువంటివి వచ్చినప్పుడు వీటిని ఒక పాఠంగా తీసుకుని మనం ఎటువంటి విధంగా ముందుకు వెళ్ళాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ జోన్ 3లో ఉండేటప్పుడు కొంతవరకు ఈ ప్రికాషన్స్ తీసుకోవడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రికాషన్స్ కొంత తీసుకొని భూకంపాలకి విత్ స్టాండ్ అయ్యేటట్లుగా
ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇది మన ఒక స్లైట్ లెసన్ కింద మనం తీసుకోవచ్చు. గోదావరి పరివాహక ప్రాంతం ఎలా ఉంటుంది సాయిల్? సాయిల్ జనరల్ నార్మల్గా గోదావరి పరివాహక ప్రాంతాల్లో లూజ్ సాయిల్, ఎక్కువ శాండ్, క్లే ఇవంతా నదుల నుంచి కొట్టుకొచ్చిన మట్టి కదండి, వీళ్ళు కొద్దిగా లూజ్గానే ఉంటుంది. కిలోమీటర్స్ టుగెదర్ కూడా అక్కడ శాండ్, క్లే, సిల్ట్ ఇవన్నీ కూడా రివర్ బేస్డ్ బెడ్ కదా, లూజ్గానే ఉంటుంది. అంటే ఇవాళ ఈ భూకంపాన్ని మీరు అధ్యయనం చేసినప్పుడు ప్రధానంగా ఏ అంశాలు మీరు గుర్తించారంటారు? అంటే ఇప్పుడు జరిగిన ఈ విషయాన్ని మనం ఒక ప్రికాషన్ కింద తీసుకుంటూ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్ ఏదైనా మేజర్ కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీ చేసినప్పుడు ఇలాంటి పారామీటర్స్ కూడా తీసుకోవాలి. ఇంతకుముందు జరిగేవి ఎలా జరిగాయి, ఇంతకుముందు మన డేటా కూడా ఉంది ఆల్రెడీ. ఈ ప్రాంతంలో మనకి 4.2, 5.3 వరకు మన ఎర్త్క్వేక్స్ జరిగాయి. కాబట్టి ఈ లూజ్ సాయిల్ కాబట్టి మనకి ఎర్త్క్వేక్ని రెసిస్టెంట్ ప్రూఫ్గా ఉండే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తీసుకుంటే బెటర్గా ఉండి ఇంకా ప్యానిక్నెస్ క్రియేట్ చేయాల్సిన పని అవసరం లేదు ప్రజల్లో. అది నా అభిప్రాయం. ములుగు ప్రాంతంలో ఏర్పడినటువంటి భూకంపం గోదావరి పరివాహక ప్రాంతంలో ఏర్పడింది. ఇది భూసారం కొంచెం తక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని ఒక అంశంగా పరిగణన తీసుకుని ఇకపైన ఈ జోన్లో ఉండేటువంటి నిర్మాణాలకి మరింత పటిష్టమైన నిర్మాణాలు, ఎందుకంటే ఇప్పుడు 5.3 వచ్చినప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బంది, ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరగలేదు, అంటే పటిష్టత ఉంది. అటువంటి పటిష్టతను మునుముందు కూడా పాటించి భవన నిర్మాణదారులు కూడా ఒక రకంగా దీన్ని పరిగణనలో తీసుకోవాలనే అంశాన్ని ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ జియోలాజీ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఆచార్య యోగేంద్ర గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.